లెక్కలేనన్ని నేరాలు ఘోరాలు చేసినా కూడా జగన్కు ఇంకా ఆంధ్ర జనాల మీద నమ్మకం దండిగా ఉంది. మళ్ళీ సీఎం అవుతానని కలగంటున్నాడు. సాక్షి మీడియాను ఎవరో నమ్మకపోయినా సోకాల్డ్ నేషనల్ మీడియా, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు జగన్కు చాప కింద నీరులా సపోర్ట్ చేస్తున్నారు. ఆల్టర్నేటివ్గా ఎవరున్నారు? జగన్ తప్ప. ఆయన్నే కదా మనం నెత్తిన పెట్టుకోవాలనే మెసేజ్ను ఇంగ్లీష్ పేపర్లు ఇస్తున్నాయి. ఈ పేపర్లు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ప్రజల సొమ్మును బాగా మేసి బలిశాయి. ఆ కృతజ్ఞత చూపుతామన్నట్లుగా ఈ పత్రికల తీరు ఉంది. జగన్ మీద ఉన్న కేసుల గురించి మాట్లాడవు. ఎందుకు మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ పరివారం జగన్ కేసులు ఎక్కడికక్కడ ఆగిపోయేలా చేశాయి అని ఈ పేపర్లు అడగవు. మాకు కావలసిన వాడి మీద కేసులు ముందుకు వెళ్ళాలని మేమెందుకు కోరుకుంటామన్నట్లుగా వీటి ధోరణి ఉంది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ వండర్స్ చేస్తుంటే ఆంధ్రాలో జగన్ కూడా అలాగే చేయాలని, చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, ఒక్కో ఇష్యూను టేకప్ చేస్తున్నాడని, ఆయన జోరు మామూలుగా లేదన్నట్లుగా రాతలు కూతలు ఉంటున్నాయి. జగన్ ఎన్ని వేషాలైనా వేయనీగాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 ఏళ్ల పాటు ఆయన చేసిన అరాచకాన్ని ఎలా మర్చిపోతారు? ఈ 5 ఏళ్లలో కొత్తగా ఓటు హక్కు వచ్చేవారు ఎవరైనా రాంగ్ రూట్లో థింక్ చేసి జగన్కు ఓటేయాల్సిందే కానీ ఆయన పాలనను స్వయంగా అనుభవించిన వారెవరూ ఓటేసే సమస్య లేదు. జగన్ రోడ్డు మీదకు వస్తే ఆయన పార్టీ లీడర్లు, కార్యకర్తలు పోలీసుల మీద దాడులు చేస్తున్నారు. జంతర్ మంతర్తో సహా దేశంలోని అన్ని చోట్ల పోలీసులు అందరి మీద విరుచుకుపడుతున్నారు. కానీ ఏపీలో మాత్రం పోలీసులు జగన్ను, ఆయన గ్యాంగ్ను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. 2025లో జగన్ బంగారుపాలెం వెళ్ళినప్పుడు, రీసెంట్గా సీదిరి అప్పలరాజును చూద్దామని శ్రీకాకుళం వెళ్ళినప్పుడు బులుగుమంద దుర్మార్గంగా వ్యవహరించింది. ఒక మహిళా ఎస్ఐని చుట్టుముట్టారు. ఇలాంటి సంఘటన ఏ ఉత్తరప్రదేశ్లోనో జరిగి ఉంటే రియాక్షన్ ఎలా ఉండేదో చెప్పక్కర్లేదు. కానీ ఇక్కడ అటు బీజేపీ, ఇటు చంద్రబాబు కూడా జగన్ పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు. బోరుగడ్డ అనిల్ కుమార్ను అరెస్టు చేసినప్పుడు గుంటూరు పోలీసులు ఆయనకు రాజ్య మర్యాదలు చేయడం తప్పేలా అవుతుంది? దాన్ని అభినందించాలి కానీ మీడియాలో టెలికాస్ట్ చేసి పోలీసులకు చెడ్డ పేరు తెస్తారా అని చంద్రబాబు సర్కార్ టీడీపీ ఛానల్ రిపోర్టర్ మీదనే కేసు పెట్టింది. ఇప్పుడు ఆ బోరుగడ్డ భార్యతో సహా జగన్ ఇంటి ముందు కూర్చుని బోరున విలపించాడు. నన్ను వాడుకుని వదిలేశారా దేవుడో అని ఏడుస్తున్నాడు. ఈ బోరుగడ్డకు జగన్ అపాయింట్మెంట్ కావాలంట. జగన్ బూతుగడ్డ లాంటి వాళ్ళను వాడుకొని వదిలేస్తాడు తప్ప నెత్తిన ఎందుకు పెట్టుకుంటాడు? నాయనకు, చిన్నాయనకు, అమ్మకు, చెల్లికి ఏ గతి పట్టించాడో తెలిసి కూడా బులుగు మందకు జ్ఞానోదయం కావడం లేదు. జగన్ ఏదో చేస్తాడు అనే భ్రమలో మునిగి తేలుతున్నారు. ఫర్ సపోజ్ బోరుగడ్డకు జగన్ అపాయింట్మెంట్ ఇచ్చాడనే అనుకుందాం. ఏం జరుగుతుంది? ఏమన్నా బాగున్నావా? నీ పేరు బోరుగడ్డ అంట కదా, ఇప్పుడే సజ్జలన్న చెప్పినాడు, అంతా బాగానే ఉంది కదా, భోంచేసి వెళ్ళన్నా, ఇక ఉంటా మరీ అంటాడు. అంతకు మించి మాట్లాడేది ఏమీ ఉండదు. బోరుగడ్డ సమస్య ఏంటంటే తనను ఒక వైసీపీ నాయకుడు రౌడీ షీటర్ అన్నాడని ఫీల్ అయిపోతున్నాడు. ఆ పార్టీనే రౌడీల పార్టీ. ఆ పార్టీ స్వభావానికి తగ్గట్లుగా ఇష్టానుసారం బూతులు మాట్లాడుతూ వాణ్ణి చంపుతా, వీణ్ణి చంపుతా అని బోరుగడ్డ అప్పట్లో రెచ్చిపోయాడు. ఇప్పుడు రౌడీ షీటర్ అంటున్నారని రోడ్డున పడ్డాడు. ఇదంతా నాటకం కావచ్చు. లాయర్ ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వమని అడగడానికి బోరుగడ్డ ఇలా చేసి ఉండవచ్చు. ఏదేమైనా బోరుగడ్డ ఇలా రోడ్డున పడడం అన్నది గతంలో అతడి మాటలు విన్న వారందరికీ ఊరట కలిగించే విషయం. బోరుగడ్డ పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది. రేపొద్దున మన పరిస్థితి కూడా ఇలాగే అవుతుందేమోనన్న ఆలోచన బులుగు పార్టీ క్యాడర్కు రావడం లేదు. జగన్ కనపడితే గుడ్డలు చించుకుంటున్నారు. చొక్కాతో పాటు ప్యాంటు కూడా విప్పేసేలా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి బుర్రలేని వాళ్ళు ఉండటం జగన్కు పెద్ద వరంగా మారింది. అరే, అతని 5 ఏళ్ల పాలనలో పనికొచ్చే పని ఒకటైనా చేశాడా అని ఒకసారి కాకపోతే ఒకసారి కూడా ఆలోచించలేని వాళ్ళను చూసి జాలిపడడం తప్ప చేయగలిగేది ఏముంటుంది? కల్తీ లిక్కర్ తాపించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాడు. ఎన్నో ప్రాణాలు పోయాయి. ఎంతోమంది లివర్ పాడై నరకం చూస్తున్నారు. మిగతా విషయాలన్నీ ఎలా ఉన్నా పేద కుటుంబాల్లో ఎక్కువ శాతం మంది పైన ఈ కల్తీ లిక్కర్ తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. అలాగే ఇన్వెస్ట్మెంట్లను తరిమేయడం, రాజధానిని ఆపేయడం వల్ల ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఇంత అధ్వానమైన పాలన అందించిన జగన్ను ఈసడించుకోవాల్సింది పోయి కౌగిలించుకుందామని ఎగబడుతున్నారు.